హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. సో నేను వచ్చాను అంటే నాతో ఒక స్పెషల్ టీం వస్తుంది. చాలా స్పెషల్ డిఫరెన్స్ ఏదో ఉంటుంది, అదేదో మాట్లాడుకుందాం. హలో. హాయ్. హాయ్. కొంచెం డల్గా ఉన్నాడు చూసారు ఒక రోజు. ఎందుకు అంటే హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఒక టీం రావాలి. పక్కన మీరు కూర్చుంటే ఎలా ఉంటుందండి? ఇంటర్వ్యూ స్టార్టింగ్ డల్గా స్టార్ట్ అవుతుంది. మిస్టర్ ఓన్లీ కదా అని చెప్పేసి కొద్దిగా సింబాలిక్ గా మెయింటైన్ చేద్దాం. అసలు ఎలా చేయనట్లేదు అయిపోయింది. సో గోల్డెన్ పీరియడ్ ఏంటంటే షూటింగ్ టైము, తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్, తర్వాత ఇంటర్వ్యూల్ టైము, హీరోయిన్ కలిసేది. నేను మీరు పక్కన కూర్చుంటే ఎలాగా? దానికి ఒక రీజన్ ఉందండి, అందుకే దానికి ఒక రీజన్ ఉంది. ఎలా ఉన్నారు ఏంటి? యా ఫైన్ అండి, వెరీ గుడ్. హౌ అబౌట్ యూ? సూపర్. అంటే కరోనా తర్వాత మరి ఆ విషయం ఎవరిని అడగకూడదు, అందరూ డల్ గానే అలా అవుతుంది. రైట్. సో ప్రొడ్యూసర్ ఎంత హ్యాపీగా ఉన్నారంటే ప్రాజెక్ట్ బాగా వచ్చినట్టు. 100%. అవునా? 100%. ఆదినారాయణ గారు చెప్పండి. సో ముందు ఏంటి బిజినెస్? లేదండి, యాక్చువల్గా ఆమె టీచర్ అండి. ఒక 14 years డిఫరెంట్ కాలేజెస్ వర్క్ చేశాను నేను లెక్చరర్గానండి. అండ్ అంటిల్ 2013-12 వరకు చెప్పానండి. 12 తర్వాత నాకు కొన్ని నచ్చలేదు, అంటే స్టూడెంట్స్ యొక్క బిహేవియర్స్ ఆర్ రిలేషన్షిప్స్, ఆర్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ర్యాపో బాగాలేదు స్టూడెంట్కి, టీచర్కి. మేము ఇచ్చే రెస్పెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ జరిగే రెస్పెక్ట్ మారిపోయింది బాగా. అంటే హాయ్ బడీ, హాయ్ డూడ్, హాయ్ బ్రో కల్చర్ మారిందండి. సో లెక్చరర్కి స్టూడెంట్కి ఫ్రెండ్షిప్లో ఉంది ఇప్పుడు, ఎక్కువ అయిపోయింది అది. అది నాకు ఇష్టం లేదు, అడ్జస్ట్ కాలేకపోయాను. సో ఆ టైంలో మా ఫ్రెండ్ ఒకడు సినిమాల గురించి నాకేం తెలియదు అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, నీకేం తెలియదు అంటే చేసి తీసుకురావడం నాకు అలవాటు. తెలియదు అన్నదాన్ని సాధించాలి. ఎందుకు తెలియదు? తెలుసుకుంటే ఏదైనా నేర్చుకుంటేనే కదా జరుగుతుంది. అలా ఒక అతను నాకు నీకేం తెలియదు సినిమా అంటే ఏంటి అని ఒక డైలాగ్కి నేను ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఒక 5 సినిమాలు, అలాగే డిస్ట్రిబ్యూటర్గా ఒక 86 సినిమాలు కాదండి. నాకు ఇది 5వ సినిమా అండి. అలాగే డిస్ట్రిబ్యూటర్గా 3 స్టేట్లో 86 సినిమాలు చేశానండి. ఇప్పుడు కొంచెం ఇంకా అలా ఇంకా వెళ్తున్నాను, ఇంకా వెళ్ళలేదు. నా గోల్ అది కాదు, ఇంకా వెళ్తున్నాను స్లోగా. మాట్లాడుకుందాం సార్, మనం చాలా మాట్లాడుతున్నాం. ఎక్కడ? భీమవరం బ్రదర్. భీమవరం బుల్లోడు. ఎందుకు హ్యాపీగా ఏం చదివారు? నేను ఎంసీ కంప్లీట్ అయిపోయిందండి. ఎంసీ హ్యాపీగా కంప్యూటర్ జాబ్ చేసుకుంటే 2-3 కోట్లు అమ్మాయి వస్తుంది. భీమవరం అంటే బాగా ఉంటుంది. ఇంతకు ముందు హీరో అంటే హార్స్ రైడింగ్లు, కరాటేలు నేర్చుకోవాలి. ఇప్పుడు హీరో అంటే బాగా జుట్టు పెంచాలి, గడ్డలు పెంచాలి. ఆబ్వియస్లీ హీరో అంటే గడ్డం, బియర్డ్, హెయిర్ ఇవన్నీ కాదు, బట్ కంపల్సరీ లవ్ ఫెయిలియర్ అయితే ఖచ్చితంగా పెంచాలి. ఇంకా అది పక్కన పెట్టి హీరో అనగానే పెద్ద గడ్డం ఉందా, జుట్టు బాగా పెంచాడు, అయితే రమ్మని అంటారు. ఫస్ట్ మూవీయా? ఫస్ట్ మూవీ. అంతకుముందు నేను మోడలింగ్ చేసేటోని, చూసారు మోడలింగ్ హైదరాబాద్, బెంగళూరు, ఫ్యాషన్ వీక్స్ అని చెప్పేసి చేస్తున్నాను. మీరు కొంచెం ట్రెండ్ మారుస్తున్నారు. మోడలింగ్ అనగానే నార్త్ వాళ్ళే ఎక్కువగా ఉంటారు, సౌత్ వాళ్ళు మోడలింగ్ చాలా తక్కువ, 1%, 2% ఉంటారు. డెఫినెట్గా బాగా తక్కువ మంది వెళ్తూ ఉంటారు మోడలింగ్కి. సో నేనైతే మోడలింగ్కి వెళ్ళినాను. మిస్టర్ ఇండియా నా గోల్ యాక్చువల్గా అంతకు ముందు వరకు. ఆ తర్వాత అనేది మారింది. ఎలా? ఇది ఫస్ట్ మూవీయా? ఇదే ఫస్ట్ మూవీ బ్రదర్. ఇంతకుముందు ఏం షార్ట్ ఫిల్మ్స్? అసలు నాట్ ఈవెన్ ఒక డెమో వీడియో కూడా చేయలేదు నేను. మరి ఎట్లా యాక్టింగ్ కష్టంగా? అసలే అక్కడ మాస్టర్ కర్ర పట్టుకునే వెల్ విషర్స్ కొంతమంది ఉన్నారండి మంచి వాళ్ళు, కొంచెం గైడ్ చేసే వాళ్ళు అట్లానే ఉన్నారు. అలాగే టీం కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది నాకు. అంటే ఈవెన్ ఫస్ట్ మూవీకి కూడా న్యాచురల్గా కుదిరినంత వరకు నా బెస్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చాను. సో హోప్ దట్. సో ఇది 5th మూవీయా సార్? అవునండి. ఏమనుకోవద్దు, మేబీ చూసుండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. లేదు, నేను అంటే ఓపెన్ ఫ్రాంక్ స్పీకర్ అండి. నేను గొప్ప సినిమాలు చేయలేదండి. అంటే నా సినిమాలే, నా ఆడియో ఫంక్షన్స్కే నా జనాలు నేనే చెప్పా, సినిమా బాగాలేదు, మీరు ఇష్టం వెళ్తారని నాకు తెలియదు. అయ్యో, అంత ఓపెన్గా ఉంటా. అంటే బేసిక్లీ టీచర్లకు ఉన్నటువంటి నైజం ఎట్లనే ఉంటుందేమో కామన్గా. అలాగే నా ఫస్ట్ ఫిలిం అంతా అక్కడే జరిగింది నుంచి. అఘోరా మొన్న నాగబాబు గారితో చేశాను, వైకుంఠపాలి చేశాను, ఇది మిస్టర్ లోని అని చేశాను. 4 సినిమాలు రిలీజ్ చేశాను. అయిపోయాయండి. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా నాకు అది ఈజీ అయ్యింది ఒక విధంగా చెప్పాలంటే. అండ్ ఇప్పుడు ఈ మూవీకి వచ్చేసరికి మిస్టర్ లోని అనేది కంప్లీట్ కోవిడ్లో, టోటల్ షూట్ అంతా కూడా కోవిడ్లో జూన్ మాసంలో, జూన్ జూలైలో. కోవిడ్ కోసం యాక్చువల్లీ కోవిడ్లో ఎక్కువ జనాలు వద్దు, చాలా ప్రికాషన్స్ కావాలి ఉన్నాయి. లోన్లీ అని కొత్త రాసుకున్నారా? అలాగేం లేదండి, 230-240 మంది క్రూతో చేసిన సినిమా అండి. అరౌండ్ 230-240 విత్ లాట్
లాట్ ఆఫ్ ప్రికాషన్స్, ఓకే. అంటే చాలా గట్టి ప్రికాషన్స్ తీసుకొని శానిటైజేషన్స్ కానివ్వండి, మాస్క్ కానివ్వండి, ఈవెన్ పీపీ కిట్స్ కానివ్వండి, అలాగే కార్కి ముగ్గురే ఉండాలని కానివ్వండి, అన్నీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ప్లస్ క్వారంటైన్ చేస్తాం అందరు. నేను ఎక్కడికి బిఫోర్ షూట్ నుంచి షూట్ డబ్బింగ్ అయిపోయినంత వరకు అవన్నీ పంపలా, అంటే డబ్బింగ్ అయిన తర్వాతే అందరినీ వదిలా. సో దట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ ద ప్రాజెక్ట్ ఇప్పుడు వరకు అయితే. సో ఎలా స్టార్ట్ అయింది డైరెక్టర్ డెబ్యూ హరీష్ గారు? హరీష్ గారు ఈజ్ ద డెబ్యూ అండి. 9 years నుంచి చాలామంది దగ్గర వర్కౌట్ చేశారు అతను. అండ్ నాకు ఒక 7-8 years నుంచి బాగా పరిచయం. దాంతో కథ నేను కూర్చొని మా కో డైరెక్టర్ మనోజ్, అసిస్టెంట్ డైరెక్టర్ జగదీష్. అవునండి, కథ నాదండి. కో డైరెక్టర్ మనోజ్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ జగదీష్ అండ్ సంతోష్ వీళ్ళు కూర్చొని కథ రాసేశారు. కథ అయిపోయిన తర్వాత ఇలా ఆఫీస్కి వచ్చి డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నావు అంటే ఇంకా నేను అనుకోలేదు. ఆ డైరెక్టర్ లేకుండా కథ ఏంటి రాస్తామండి, రాయకూడదు అనేది ఏం లేదు కదా. ఇట్స్ డైరెక్టర్ వస్తే సంబడీ కెన్ రైట్ అండ్ సంబడీ కెన్ డైరెక్ట్ అంటే నేను చేస్తాను, నువ్వు కరెక్ట్గా చేయగలవా అంటే వై నాట్, నేను చేస్తానంటే హ్యావ్ అ ట్రస్ట్. బికాస్ 7 years 8 years నుంచి మా ఇద్దరి మధ్యన ర్యాపో ఉంది. తెలుసు, మీకు తెలుసు, పరిచయం, నాకు పరిచయం ఉంది. ఆయన మూవీస్ చేశారా లైక్ యాజ్ ఏ కో డైరెక్టర్? కో డైరెక్టర్గా అసిస్టెంట్గా చేశారండి, చాలా సినిమాలు చేశారు. సో రైట్ అయితే రా అని చెప్పడం, ఇమీడియట్లీగా ప్రాజెక్ట్ మీద కూర్చోవడం. మా హీరోని పట్టుకోవడానికే మాకు 6 months పట్టింది ఫ్రాంక్లీ. అంటే లాస్ట్ ఇయర్ 2019 ఏప్రిల్లో అనుకున్నాము సినిమా చేద్దామని. August 27th వేరే అతని ద్వారా దొరికాడు. అంటే నాకు క్లియర్గా చెప్పాను, ఐ వాంట్ ఎ బియర్డ్, ఐ వాంట్ సమ్ వాట్ హెయిర్ స్టైల్, అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని. మీరు ఇందాక అన్నట్టు కాకుండా కథకి నాకు నెసెసిటీ అనమాట. వచ్చిన తర్వాత ఇలాగే వచ్చాడు, నిజమండి. ఇలాగే వస్తే నేను ఫస్ట్ చెప్పా, నువ్వు ఇలాగైతే నాకు అవ్వదు, ఇంకా బియర్డ్ పెంచాను. ఇంకో 3 months తర్వాత ఫోటో పంపించాడు, లేదు ఇంకా బియర్డ్ పెంచాను. అరౌండ్ 8 months బియర్డ్ పెంచాడు. అంటే ఆగస్ట్లో కలిస్తే మళ్ళీ మార్చ్లో షూటింగ్కి వెళ్ళాం. ఓన్లీ బియర్డ్ కోసం మన మెయింటెనెన్స్ కోసం 8 నెలలు వదిలేశారు. అలాగే హీరోయిన్ సెలక్షన్స్ మీకు తెలిసిందే ఎంత కష్టం. ఏం డౌట్ వచ్చిందా నాకు కంపెనీస్ యోగి వేమన బయోపిక్ ఏమైనా అంటే ఇందులో ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్. బేసిక్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టోరీ విని ఉంటుంది. కాల్ వచ్చింది, సార్ మాట్లాడాక ఈవెన్ విత్ బిఎడే కాకుండా వితౌట్ బిఎడ్ కూడా నువ్వు అంతే క్లాసిక్గా అనిపించాలి నాకు అని చెప్పేసి ఫొటోస్ మామూలుగా నీకు ఏమన్నా సెండ్ చేయను, నా పోర్ట్ఫోలియో అయితే సెండ్ చేశాను. ఓకే డీల్, ఓకే డన్, ఇంక నువ్వు నాకు కావాలి సినిమా చేద్దామన్నారు. అంటే లైక్ విత్ ఇన్ ఫస్ట్ గ్లాన్స్లోనే ఓకే చేద్దామన్నారు. బట్ స్టోరీ విన్నాక దీనికోసం 8 months వెయిట్ చేయొచ్చు, తప్పలేదు. అంటే లైక్ ఎంత స్పాన్ అయితే టైం వేస్ట్ చేసామో అంత వేస్ట్ కాదు, వర్త్ టేకింగ్ అని చెప్పేసి అర్థమైంది. సో క్యారెక్టర్ కోసం లైక్ జస్ట్ క్యారెక్టర్ పెట్టుకోకుండా క్యారెక్టర్ కోసం జస్ట్ స్టేజెస్ ఆఫ్ లవ్, సింపుల్గా చెప్పాలంటే లైఫ్లో స్టేజెస్ని చూపిస్తున్నాను. సో అటువంటప్పుడు అది డెఫినెట్గా యాక్టర్గా నాకే వర్త్ టేకింగ్ రిస్క్. సో అందుకని చెప్పేసి సో యాక్చువల్ టీంలో చూసుకుంటే ప్రొడ్యూసర్ చాలా సైలెంట్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. కానీ మీరు ఇక్కడ డిఫరెంట్, మీరు చాలా యాక్టివ్ ఉన్నారు. సో ఎందుకు అంత సబ్జెక్ట్ అది రాసుకున్నాక మీరే డైరెక్ట్ చేయాలని అనుకోలేదు? యాక్చువల్గా నాకు ఎవరి పని అది చేయాలి, ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. అన్నీ నేనే వేసుకుంటే తక్కువ వాళ్ళందరూ ఇండస్ట్రీలో ఇంకా అన్నీ నేనే చేసుకోవచ్చు. సాంగ్ నేనే పాడేసి నేనే యాక్ట్ చేసి అది కాదు. నేను ప్రొడ్యూసర్గానే ఉంటాను. నువ్వు డైరెక్టర్గా పనిచేయి, నువ్వు కో డైరెక్టర్. ఇట్లా నేను ముందు నుంచి కొంచెం అనుకున్నాను, ప్లానింగ్లో ఉన్నాను. సో ఎవ్రీబడి హ్యాస్ టు సర్వైవ్. ప్రతి ఒక్కరికి క్రెడిట్ రావాలి, ప్రతి ఒక్కరు ఎదగాలి, వాళ్ళ సర్కిల్స్ మళ్ళీ పెంచుకోవాలి. సో దట్ నాకు చెయ్యాలనే ఫస్ట్ నుంచి లేదండి. ఐ డోంట్ వాంట్ టు బీ యాజ్ ఎ డైరెక్టర్, ఐ వాంట్ టు బీ ఎ ప్రొడ్యూసర్ అండ్ ఐ వాంట్ టు బీ ఎ డిస్ట్రిబ్యూటర్ ఓన్లీ. ఇలాగే అనుకున్నా సెర్చ్ చేస్తాను అంతే. ఫ్యూచర్లో కూడా ఇంతే ఇలాగే ఉంటాను అంతే, ఇంకో దానికి వెళ్ళను. ఒక టఫ్ సీట్, ఎస్. కాలేజ్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ సినిమాలు చూడొద్దు అట్లా తిట్టి బెదిరించే వాళ్ళ? అస్సలు లేదండి, అస్సలు లేదు. యూస్ టు బి వెరీ క్లోజ్. ఇప్పటికి ఈ రోజుకి నా స్టూడెంట్స్ నాతో క్లోజ్గా ఉన్నారు, చాలా క్లోజ్గా ఉంటాను. ఈవెన్ కొంతమందితో నేను సినిమాలకు వెళ్ళేవాడిని. అది ఉందండి నాకు ఫస్ట్ నుంచి పిచ్చింది, సినిమా పిచ్చింది. బట్ స్టూడెంట్స్ మెయిన్లీ ఈ రిలేషన్షిప్స్ నచ్చలేదు. ఆ ఏజ్లో చేయాల్సింది కాదు, బికాజ్ ఐ సఫర్డ్ అండ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద రిమైనింగ్ పీపుల్. సో అందుకనే నాకు అది నచ్చేది కాదు. ఎక్కడ సార్ మీది పుట్టింది? నాది వైజాగ్ అండి, పుట్టి పెరిగి అంతా చేసిందంతా వైజాగ్. సో జాబ్ చేసింది కూడా అక్కడేనండి. చలో, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మోడలింగ్ అంటే ఏదో కాదు, నడిచామా వచ్చామా కూర్చున్నామా లేకపోతే ఇటు పోజ్ పెట్టామా, ఇది అట్లా కాదు కదా. లేదు డెఫినెట్గా మోడలింగ్లో నాకు ఎంతవరకు ఏంటంటే కనుక బాగుంది.
ఏదో ప్రిన్స్ వస్తున్నారు అన్నట్టుగా అందరూ ప్రేస్ చేయడం, స్నాప్స్ తీసుకోవడం అంతా బాగుంటుంది. జస్ట్ ర్యాంప్ వాక్ చేసి సెకండ్స్ చాలు. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైందా అనుకున్నంత ఈజీ కాదు అని చెప్పేసి. ఏంటి అసలు మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? క్యారెక్టర్ అయితే కనుక బోల్డ్ అండి. సింపుల్గా చెప్పాలంటే యాక్చువల్గా అయితే అట్లా ఎవరిని కేర్ చేయని వ్యక్తి, తన వరల్డ్ తందే. సింపుల్గా మిస్టర్ లోన్లీ టైటిల్ జస్టిఫికేషన్ సింపుల్గా చెప్పచ్చు, అది క్యారెక్టర్ అండి. బట్ ఫస్ట్ మూవీలో ఒక 4-5 మూవీస్ చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుందో అంత అయితే ఖచ్చితంగా గెయిన్ చేశాను నేను. అంటే టఫ్ టాస్క్, యాక్టింగ్ స్కోప్ మీద ఎక్కువ రన్ అయింది సినిమా, నాట్ జస్ట్ డైలాగ్స్. అండ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది మూవీ నా మీద బేస్ అయి ఉంటుంది. అండ్ లక్కీ అని కూడా చెప్పవచ్చు, ఫస్ట్ మూవీకి నాకు అంత చూపించుకునే ఛాన్స్ దొరికింది. సో లోన్లీ అంటే లవ్ ఫెయిల్యూర్ తర్వాత అలాంటి సిచ్యువేషన్ అదే కదా. అంటే తర్వాత ఉంటే లోన్లీ, లేదు ఫ్రెండ్స్ లేరు అంటే లోన్లీ. సో ఇది లోన్లీకే మిస్టర్ అంటే ఇంకా ఇంకా లోన్లీ. ఎగ్జాక్ట్లీ అండి. దీని గురించి ఆన్సర్ చెప్పాలి అంటే రిటర్న్గా నేను ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. అంటే యాంకర్ని ఎప్పుడు ఎవరైనా క్వశ్చన్ అడిగలేదు, నాకైతే తెలియదు, మిమ్మల్ని ఎస్పెషల్లీ మిమ్మల్ని అడిగలేదు తెలియదు. హ్యావ్ యూ ఫెల్ ఇన్ లవ్? లవ్ అని చాలా సార్లు పడతాం, అంటే లవ్ అని చెప్పలేదు అంటే ఎనీ లవ్, అంటే ఐ మీన్ లవ్ అనేది నాకు మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ మీరు మంచి పాయింట్ అన్నారు. డిఫరెంట్ లవ్స్. ఎస్, ఎనీ లవ్ మీరు పడ్డారా? చాలా సార్లు. ఎవరైనా అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందా? అచ్చా, మళ్ళీ అది వేరే లవ్ అవుతుంది కదా. వదిలేసి వెళ్ళిపోయిందా? వదిలేసి వెళ్ళిపోతే ఇది మీ కదే నేను తెస్తున్నా. ఎవరైనా ఒక అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకది ఇది ఫ్రాంక్గా చెప్పాలంటే. లైక్ మీరు ఇందాక మిస్టర్ లోన్లీకే మిస్టర్ అని ఎందుకు పేరు పెట్టారంటే, మనోడు అంటే నేను స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ని చూసినప్పుడు దే హ్యావ్ ఎ లవ్, ఇట్స్ నాట్ ఎ క్రష్ అండి. స్కూల్ ఎప్పుడు కూడా లవ్ క్రష్ అవ్వదు, వాళ్ళు అట్రాక్షన్ కూడా అవ్వదు, నీడీ. బాగా చదువుకున్న అబ్బాయి దగ్గరికి వెళ్ళే అమ్మాయిలు మాట్లాడతారు, లేదా తెల్లగా ఉన్న అబ్బాయిల దగ్గరికి వెళ్ళే అమ్మాయిలు మాట్లాడతారు. ఈ రెండు దగ్గరికి వెళ్తారు. మామూలుగా ఉన్న దగ్గరికి నేను అలా అనుకున్నాను, కానీ స్కూల్ కాలేజ్లో అయితే డిఫరెంట్. చండాలంగా ఉంటే ఆడికి ఎక్కువ మంది పక్కన తెల్లగా. దట్స్ వాట్ అండి. స్కూల్ చెప్తున్నా, స్కూల్లో అలా బాగా చదువుకున్న ఒక అబ్బాయిని ఒక అమ్మాయి లవ్ అనే మాట పడి వాడిని చీట్ చేసి ఎగ్జామ్స్, బుక్స్, మెటీరియల్ వాడి దగ్గర తీసుకొని బాయ్ చెప్పేస్తే వాడి క్యారెక్టరైజేషన్ కాలేజీలోకి వచ్చేసరికి రగ్గుడుగా ఉంటుంది. చూచా నీకు అమ్మాయిలు వద్దు ఏమొద్దు, బిందాస్గా ఎంజాయ్ చేద్దాం అనుకునేటువంటి మూడ్లో మళ్ళీ ఒక అమ్మాయి వచ్చి సెక్యూరిటీ కోసం, అంటే వీడు తోపు, కాలేజీకి తోపు కాబట్టి వీడి పక్కన ఉంటే మన ఎవడే ఉండవు, ర్యాగింగ్స్ చేయరు, పక్కన ఉండొచ్చాను అనుకొని ఇంటర్వల్ బ్యాంక్లో ఒకటి వాడిని వదిలేసి అది ఇంకోటి వెళ్ళిపోతే వీడు పిచ్చోడు అయిపోయి, అంటే లైక్ ట్రంక్ ఎడిట్ అయిపోయి తిరుగుతున్న టైంలో వాళ్ళ మదర్కి బాగోక ఒక పెద్ద కంపెనీ CEO కొడుకు. సో ఆ ప్లేస్లోకి వెళ్ళేటప్పుడు అదే మందు బాటిల్, అదే సిగరెట్తో ఆఫీసులకు వెళ్తుంటాడు. అక్కడ ఒక పిఏతో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి కనెక్టివిటీ వల్ల ఆ అమ్మాయితో లవ్లో ఉండి అట్ లాస్ట్కి ఆ అమ్మాయి కూడా డబ్బు పట్టుకుని వెళ్ళిపోతాయి. అంటే ద 3 స్టేజెస్: స్కూల్లో ఎడ్యుకేషన్ కోసం, కాలేజీలో సెక్యూరిటీ కోసం, సెటిల్ అయిన తర్వాత డబ్బు కోసం మోసాలు చేసే ఒకే అబ్బాయే మా మిస్టర్ లోన్లీ. ఆ కన్క్లూషన్ ఏంటి? మోసపోయిన ఒక అబ్బాయి అమ్మాయిల చేతిలో. మొత్తానికి స్టోరీ మొత్తం చెప్పించా, విన్నారు మేము టేకింగ్ కోసం కాలేజ్ టైప్ ఆఫ్ మూవీస్ అంటే డెఫినెట్ గా అట్రాక్షన్ ఉంటుంది. ఇట్స్ ఎ పెయిన్ స్టోరీ. బట్ లెక్చరర్ గా ఎక్కడైనా పాయింట్ ఎక్కడన్నా అబ్జర్వ్ చేసినవా ఇవన్నీ స్టోరీ? ఇదంతా కూడా ఒక రియల్ ఇన్సిడెంట్స్ జరిగిన సీన్స్ అండి. మొత్తం స్టోరీ అంతా మీ కన్సర్న్ లో జరిగింది ఒక స్టోరీగా. ఎస్ అండి, అవును. ద కన్క్లూషన్ అంటే నేను చాలా మందిని చూసా, లైక్ సూసైడ్ చేసుకొని చచ్చిపోవడము, వాళ్ళ పేరెంట్స్ ఒక బాధ. స్టిల్ నౌ ఈ రోజుకి కొంతమంది పేరెంట్స్ ఉన్నారండి, పాపం వాళ్ళ కొడుకు ఫోటో పెట్టుకొని ఇంట్లో పనులు చేసుకుంటున్నారు. అదే అది ఉంటే వాళ్ళకి ఆ పెయిన్ ఉండకపోదు. ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏంట్రా, పని పాటు లేకపోతే. ఆ అమ్మాయి హ్యాపీగా పెళ్లి చేసుకొని పోతుంది, నువ్వు చచ్చిపోతే మీ ఇంట్లో వాళ్ళు పోతారు, అది ఆలోచించట్లేదు. వాళ్ళకి ఒక మెసేజ్ డిఫరెంట్గా ఇచ్చా. అంటే అందరూ రెగ్యులర్గా మామూలుగా చెప్పేస్తారు, అలా కాకుండా స్క్రీన్ ప్లేలో ఎలా అబ్బాయిలకి అవసరమో అది క్లియర్గా చెప్పానండి సినిమా. అంటే జరుగుతున్న సిచ్యువేషన్ చూపించారా? అంటే రెండు చెప్పానండి. జరుగుతున్న సిచ్యువేషన్స్కి జరగబోతుంది, ఇది అవ్వకుండా ఉండడానికి కన్క్లూషన్ ఇచ్చానండి. ఏది బ్రో టఫెస్ట్ పార్ట్ త్రూ అవుట్ ద మూవీ? ఫైట్స్ అవి ఉన్నాయా? ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్, ఫైట్స్, డాన్స్, యాక్టింగ్, ఎమోషన్. సో ఏది విచ్ పార్ట్ మీకు బాగా టఫ్ అనిపించింది? టఫెస్ట్ పార్ట్ అంటే కనుక షార్ట్ స్పాన్లో చేయడం, కరోనాలో చేయడం అయితే కనుక అది టఫెస్ట్ పార్ట్. అందరూ రాసుకోవాల్సిందే తప్పదు.
సో మీ క్యారెక్టర్లో పేరేంటి మూవీలో మీ పేరు? ఆదిత్య. ఆదిత్య మీరు విక్కీ ఆదిత్యగా మారినప్పుడు ఏది టఫ్ మీకు? రొమాన్స్ చేయడానికి కష్టమైంది. అంటే ఇలాంటి గురువు ఉన్నప్పుడు కూడా రొమాన్స్ చేయడం అంటే ప్రతి వాళ్ళు అనుకుంటారు ఒక కిస్ పెట్టాలి సరిపోతుంది కదా, వాళ్ళు ఫోకస్ చేసుకుని జూమ్ చేసుకుని మళ్ళీ తీసుకుని అన్నిటికీ ఒకే యాంగిల్లో వెయిట్ చేయడం అనేది టఫెస్ట్ పార్ట్. సింపుల్గా చెప్పాలి అంటే ఈవెన్ ఎమోషనల్ క్యారీ చేసినప్పుడు కూడా నేను అంత కష్టపడలేదు రొమాన్స్ చేసేంత. సో అది టఫెస్ట్ పార్ట్ అని చాలా మంది అనుకుంటారు, ఈజీ అనుకుంటారు. మేబీ స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి, విక్కీని ఫాలో అవ్వండి. అలాంటి చెడగొడుతున్నారని లేదు నేను అస్సలు అలాంటి. ఓకే, సో ఓవరాల్గా మూవీలో మిగతా ఆర్టిస్టులు అంటే విక్కీ క్యారెక్టర్ కాకుండా మిగతా వాళ్ళ గురించి మీరు అంటే మీ కాంబినేషన్లో జరిగిన ఆర్టిస్టుల గురించి వాళ్ళు ఎవరెవరు చేస్తారు ఏంటి? నాతో పాటు చేసిన ముగ్గురు హీరోయిన్లని, ముగ్గురు హీరోయిన్లు కూడా మూవీలో 3 స్టేజెస్ ఆఫ్ లవ్ సింపుల్గా చెప్పాలంటే మూవీలో చూపించింది. అండ్ అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. నాట్ జస్ట్ హీరోయిన్స్, ప్రతి ఆర్టిస్టు కూడా వాళ్ళ లిమిట్స్ దాటి చేశారండి. అంటే ఛాన్స్ దొరికింది, యూ హ్యావ్ టు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాలన్న ఫైర్ ప్రతి ఒక్కరిలో ఉంది. అది ప్రతి ఒక్కరి దగ్గర గమనించాను. ఈవెన్ చేసిన శర్మ గారి క్యారెక్టర్ అయినా బాదంగిరి సాగర్ ఒక ఏజ్డ్ పర్సన్ నుంచి నాకులాగా యూత్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ది బెస్ట్ ఇచ్చారు. అండ్ టీమ్ మోస్ట్లీ అశోక్, రాజు గారు, ఇలాగ బాయ్స్ కానీ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ మనోజ్, సంతోష్, జేబీ వీళ్ళందరూ చాలా బెస్ట్ ఇచ్చారు. లైక్ నన్ను అయితే కానీ మా ఇంట్లో వాళ్ళు ఎలా చూసుకుంటారో అలా ట్రీట్ చేశారు వాళ్ళు కూడా జస్ట్ మూవీ హైప్ అవ్వాలి, మాకు పేరు వస్తుందా లేదా అనేది నెక్స్ట్ సెకండరీ. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎక్కడెక్కడ షూట్ చేశారు సార్? వైజాగ్లో 64 లొకేషన్స్ అండి. మీ కాలేజ్లో కూడా చేశారు? మీరు జాబ్ చేసిన కాలేజ్ యాక్చువల్గా ద లైవ్ విట్నెసెస్ ప్లేసెస్ తీసానండి సినిమా. అంటే వేరెవర్ ద ఇన్సిడెంట్ హ్యాపెండ్, నా కళ్ళ ముందు ఎక్కడైతే సీన్ జరిగిందో అక్కడే సీన్ లొకేషన్స్ కావాలని చాలా పట్టుబట్టడం వల్లే ఒక విధంగా బడ్జెట్ కానీ లేట్ కానీ అవ్వడం జరిగింది. సో 64 లొకేషన్స్ వేరెవర్ ద ఇన్సిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇద్దరు ఇక్కడ మాట్లాడుతున్నా, నాకు ఇదే లొకేషన్ కావాలని కూర్చున్నా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన లొకేషన్ ఎగ్జాక్ట్లీ వేరెవర్ ఇట్ హ్యాపెండ్ అక్కడే కావాలి. అలాగే ఇక్కడ కూర్చుంటే ఇక్కడే కావాలి. అవ్వదు అంటే ఎక్కడొక్క రికమెండేషన్ చేసో లేకపోతే భయపట్టో బతిమాలో ఏదో ఒకటి నాకు అక్కడే కావాలన్నంత వరకు చేసేవాడిని కాదు. సో అంటే నాకు డైరెక్షన్ తెలియదు కాబట్టి అక్కడ సీన్ ఇలాగే జరుగుతుందా, అప్పుడు జరిగింది అలాగే జరిగింది, ఇప్పుడు ఇలా జరుగుతుందా, 2 కన్క్లూషన్ చేసుకునేవాడిని. అంతవరకు ఒప్పుకునేవాడిని కాదు. సో మనకు ముందు తెలిస్తే అప్పుడు కెమెరాతో షూట్ చేసేస్తే అది చేసేసాను కాబట్టి ఇక్కడ ఉంది, దాన్ని బయటకు అందరికీ చూపించాలి షూట్ చేశాను. అది మెయిన్ మా సినిమాకి పెద్ద అసెట్ అంటే ద టాప్ మోస్ట్ అసెట్ ఎవరంటారంటే మ్యూజిక్ అండి. నిజాని అంజాన్ కుర్రోడు కుట్టాడండి నిజంగా ఆసమ్. కార్తిక్ గారు సాంగ్ పాడారు, మీకు కార్తిక్ గారు తెలిసే ఉంటుంది, మంచి సింగర్. రీబ్యాక్ సాంగ్ అంటారండి దాన్ని. మళ్ళీ అతనికి కాదండి, కార్తిక్ గారు చాలా సాంగ్స్ పాడారండి ఇప్పటికి. కార్తిక్ గారిని కొన్నాళ్ళ నుంచి జనాలు వినాలనుకుంటున్నారు, కంబ్యాక్ సాంగ్. అలాంటి ఒక కంబ్యాక్ సాంగ్లో వెళ్ళిపోకే అని మొన్న వినాయక్ గారు లాంచ్ చేశారండి సాంగ్ మన దసరాకి. ఇట్స్ రియల్లీ ట్రెండెడ్, వెరీ గుడ్. చాలామంది మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్స్ వచ్చాయి, చాలా మంచి పాట బాగుందిరా, చాలా అద్భుతంగా ఉందని, యూ కెన్ లిజన్ వెరీ క్లియర్లీ, వెళ్ళిపోకే ఫ్రమ్ మిస్టర్ లోన్లీ అని ఒక మంచి సాంగ్ అండి. అలా మ్యూజిక్ మెయిన్ సినిమాకి మీకు తెలిసింది ఆర్ఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మ్యూజిక్ లైవ్ ఇచ్చాడు, మంచి సాంగ్స్ చేశాడు. అండ్ ద నెక్స్ట్ సెకండ్ అసెట్ ఫర్ అవర్ మూవీ ఈజ్ 101% హీరో ఎఫర్ట్ అండి. బికాస్ టోటల్ చిన్నప్పటి నుంచి అంటే 100% సినిమాలో 70% మనోడి ఫేసే కనబడుతుంది. ఇంకా అందులో మనోడి ఫేస్ దాటకలేదు, మనోడి చుట్టూ తిరుగుతుంది కదా, గీత గీసుకుని తిరిగినట్టు. అబ్బాయి లైఫ్లో జరిగిన 3 స్టేజెస్. సో వితౌట్ బియర్డ్, సెమీ బియర్డ్, ఫుల్ బియర్డ్. బియర్డ్ ఫస్ట్ తీసి మళ్ళీ కట్ చేసి మళ్ళీ చేసి అసలు ఎక్కడ కూడా విగ్గులు ఏమొద్దు, నాకు న్యాచురల్గా కావాలని చెప్పి ఒక విధంగా నరకాసుడిలా కూర్చుంటే భరించాడు, తప్పదని అలా చేసుకొని వచ్చాం. అండ్ థర్డ్ మా డైరెక్టర్, ఇట్ ఇట్ వెరీ గుడ్ స్పెండెడ్ జాబ్. టీమ్ మొత్తం టీం అందరూ కూడా కరోనా అనేది అని మర్చిపోయినట్టు చేశా. అంటే మీరు ఇందాక నుంచి కరోనా అంటే అది ఎక్కడ ఉందని నిజంగా మాకు 3 months గుర్తులేదు. ఆ 3 months షూట్లో ఉండిపోయాం. మా మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్, నైట్ వచ్చేసరికి మళ్ళీ డిస్కషన్, పడుకోవడం, మళ్ళీ తెల్లారేళ్ళ షూట్. ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే గుర్తొచ్చేదండి. ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే సరే ఏం సార్ ఇది మాస్క్ లేదు ఇది లేవాలంటే నిజం కరోనా ఉంది కదా అది మాస్క్ పెట్టుకుంటారా అలా. లాన్కి వెళ్ళిపోతే ఏమి ఉండేవారు కదా. ఇప్పుడు మేము లాన్కి వచ్చిన తర్వాత ఎలాగైతే మాస్క్ తీస్తాం, లాన్కి వెళ్ళినంత వరకు ప్రికాషన్, మేము తప్ప ఇంకెవరిని అలో చేసేవాళ్ళం కాదు. 230 మందే ఉండాలి, ఒకటి యాడ్ అయ్యేవారు కాదు, ఒకటి మైనస్ అయ్యేవారు కాదు, వెళ్తే మళ్ళీ రాకూడదు.
స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అట్లా చేసుకొచ్చాం. చలో మరి షూటింగ్ మొత్తం అయిపోయింది, ఇక కష్టాలు అంతా తీరాయి. ఇంకా ఎందుకు ప్రమోషన్ అంటే జనాలు కూడా కొద్దిగా గుర్తుపట్టాలి కదా హీరో ట్రైలర్ లో ఉన్న కుర్రోడే. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ఏదైతే ఫేస్ వితౌట్ బియర్డ్ ఉంటుందో అది బయటకు వచ్చేంత వరకు అయినా సరే కొద్దిగా మెయింటైన్ చేద్దాం. అట్లీస్ట్ హీరో నేననేది తెలుస్తుంది జనాలకి. ఇవన్నీ భీమవరంలో చదివిందంతా భీమవరంలో విష్ణు అండి, విష్ణు కాలేజ్, డిఎన్ కాలేజ్. బాగా కలర్ఫుల్ కాలేజ్. అంటే మేము ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అది చూస్తుంటే అనిపించింది. అవునండి, మంచి కాలేజ్. సో మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ కానీ సీన్స్ కానీ ఇంజనీరింగ్ చేస్తారా? నేను ఎంసీఏ కదా. సో ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆదిత్యకి విక్కీ ఫుల్ నేమ్ ఏంటి? విక్కీ అన్న? విక్కీ గుడిమెట్ల. విక్కీ లైఫ్ లో జరిగిన ఏమన్నా నాకు టచ్ అయ్యేవా? అంటే ఆబ్వియస్లీ సీన్ చేస్తుంటే అలాంటిది ఏదైనా టచ్ అయితేనే మనకి చేయాలనిపిస్తుంది. సో అసలు ఫస్ట్ స్టోరీ వింటున్నప్పుడు ఓకే అంటే ఐ కెన్ ఫీల్ ఇట్. ఓకే మనకి ఇలా జరిగింది ఆర్ఎల్స్ ఓకే ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది అంటే నేను వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదండి. అంటే ఎవ్రీ బాయ్ మెన్ ఆర్ టీనేజర్ ఎవరైనా సరే ఫీల్ అవ్వగలిగే స్టోరీ. సో అందుకని చెప్పేసి నేను ఇది చూస్ చేసుకున్నాను. మరి ఇంకెందుకు టఫ్ బ్రో, మీ లైఫ్లో జరిగింది చాలా ఉన్నాయి కదా. అంటే మరీ రొమాన్స్ ఎంతసేపు ఎవడో వీడియో తెస్తాడని కూర్చొని చేయించుకోవట్లేదు కదా. సో పాటలు ఎందుకంటే మీరు యాక్ట్ చేశారు కాబట్టి ఎలా అనిపించింది మ్యూజిక్? సీరియస్లీ ఒక లక్కీ పర్సన్ తప్ప డెబ్యూ మూవీకి ఇంత బెస్ట్ మ్యూజిక్ దొరకదన్న. ఈవెన్ నిజాని అంజాన్ బ్రదర్ అతను కానీ దాము కానీ. ఆయన ఎక్కడ అంటే వేరే లాంగ్వేజ్లో చేశారా? లేదండి, నిజాని అంజాన్ హీ డిడ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ నేను చూసి నువ్వు రా ఒకసారి మాట్లాడదామని చెప్తే ఫస్ట్ నేను లిరిక్స్ సాంగ్స్ అరౌండ్ 6-7 పాటలు పంపించేవాడు. నాకు ఏది నచ్చేది కాదు, వద్దని చెప్పేవాడిని. చిరాకు పడేవాడు కాదు. నీకేం కావాలో చెప్పండి, నాకు ఇంకా ఫీల్ కావాలి. అక్కడ ఫీల్ అవ్వకుండా నువ్వేదో పాట పెడితే నేను అక్కడ రింగ రోజు నేనేనరా, నాకు పాట కావాలి, ఫీల్ అవ్వాలి. అంటే అట్ లాస్ట్ ఈ గేవ్ సూపర్. పాపం కరోనా టైంలోని చెన్నై వెళ్ళి ఆ చెన్నైలోని ఆ లైవ్ వైలెన్స్ స్ట్రింగ్స్ తీసుకోవడానికి కానీ చాలా సఫర్ అయ్యాడు పాపం. హీ డిడ్ వెరీ అంటే నిజంగా ఇది మాకు ఒక పెద్ద ఎసెట్ అండి. కరోనాలో చేసిన ఫస్ట్ ఫిలిం అండ్ మోస్ట్లీ థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత రిలీజ్ అయ్యే ఫస్ట్ ఫిలిం కూడా ఇదే మోస్ట్లీ. ఇప్పుడు అంటే థియేటర్ ఓపెన్ అయిన తర్వాతే రిలీజ్ చేద్దామన్నా? ఇప్పుడు అందరూ ఓటీటీలు ఏటీటీలు ఏవో ఉంటున్నారు కదా, అట్లా ఏమైనా ఉందా? సారీ టు సే దిస్ అండి, ఏంటండి ఇది జరుగుతుంది. థియేటర్ వాడు నేను పుట్టినప్పటి నుంచి ఉన్నాడు, ఏదో కరోనా వచ్చిందని ఆగింది. ఇవాళ మీ అందరికీ రీబ్యాక్ అయ్యింది. ఒక 10 రూపీస్ వస్తుంది, 100 రావాల్సింది. థియేటర్కి 0. ఎందుకంటే ఏం తప్పు చేశాడండి థియేటర్ ఓనర్ తప్పు చేసింది ఏంటి? మనకు ఎంటర్టైన్మెంట్ ఎన్నాడు ఇచ్చడం తప్ప. పాపం థియేటర్స్ ఓపెన్ చేసుకున్నారు, క్యాంటీన్ వాడికి లేదు, ఆఫీస్ బాయ్కి లేదు, లోన్ ఉన్నటువంటి ఏజెంట్కి లేదు పని. వీళ్ళందరూ పాపం రోడ్డు మీద చూస్తుంటే కాయగూరలు అమ్ముకున్న వాళ్ళలాగా లేదా ఏదో ఆటోలు వేసుకుంటున్నారండి. వాళ్ళకి సినిమా కావాలండి. సినిమాలు పెద్దవాళ్ళు తక్కువ వాళ్ళు తీసుకెళ్ళి ఓటీటీలు ఇచ్చేస్తున్నారు. మరి థియేటర్ ఎవరు చూస్తాడండి? సినిమా ఇస్తేనే కదండి థియేటర్ జనాలు వస్తారో లేదు తెలిసింది. సినిమా ఇవ్వడానికి భయపా, సినిమాకి జనాలు రారా? ఎందుకు రారండి? బార్ షాప్లో లేరా, షాపింగ్ మాల్స్లో లేరా, రోడ్డు మీదకి వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తే లేరా? అంటే వస్తారు కానీ ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, 50% ఆక్యుపై చేయాలి. సరిపోతుందండి, వై నాట్? ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా తప్ప నార్మల్ హీరో సినిమా అన్ని ఏరియాలోని ఫుల్ అవుతుందా? అవ్వట్లేదు. 50% వస్తున్నారు. సో దట్స్ ఇనఫ్. మేము ఇప్పుడు 50% ఫుల్ అవుతుంది అనుకుంటాం. వై కాంట్ వి? అదేం పెద్ద ప్రాబ్లం కాదండి. పెద్ద హీరో అనుకోండి కంపల్సరీ సినిమా వేయట్లేదు, అట్లీస్ట్ నార్మల్గా ఉన్నవాడికి కూడా వేయట్లేదు. థియేటర్కి వేయడానికి భయపడి ఓటీటీకి వెళ్ళిపోతున్నారండి. వై ఆర్ గోయింగ్ టు ది ఓటీటీ? సినిమా అయిన తర్వాత సినిమా బాగుంటే ఓటీటీకి తీసుకో. ఓటీటీ అప్పుడు కూడా తీసుకుంటాడు ఖచ్చితంగా. ముందే ఓటీటీకి ఇచ్చేస్తున్నావు నువ్వు. దానివల్ల ఖచ్చితంగా ఇండస్ట్రీని కిల్ చేయడం అవుతుందండి. నేను ఇండస్ట్రీని కిల్ చేయనండి. 101% నేను థియేటర్లోనే సినిమా వేస్తానండి, అందులో నో డౌట్. సో ఎప్పుడు అనుకుంటున్నారు? మోస్ట్లీ న్యూస్ విన్నది ఏంటంటే నవంబర్ 1st వీక్ నుంచి థియేటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు అని విన్నానండి. అంటే ఆంధ్రాలో ఆల్రెడీ ఓపెన్ చేశారు, ఇక్కడ ఓపెన్ చేస్తున్నారని విన్నాను. 17th రిలీజ్ చేయాలి కాబట్టి మోస్ట్లీ దీపావళికి అనుకుంటున్నానండి. దివాళీ బోనస్గా మనం వదులుదాం, బయట పంపించేద్దాం అనే ప్లాన్లో ఉన్నానండి 100%. సో వికీ యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఫస్ట్ మూవీ చేశారు. చాలామంది లాట్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి అయితే చాలామంది కుర్రోళ్ళు కొంచెం ఎర్రగా బుర్రగా హైట్ ఉంటే అద్దంలో చూసుకోగానే నేను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంటారు. చాలా మంది ఆల్మోస్ట్ 90% పీపుల్కి అదే ఉంటుంది. వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళినా వేరే సైడ్ వెళ్ళినా లోపల ఒకటి కొంచెం అందంగా ఉన్న వాళ్ళందరికీ ఆర్టిస్ట్ అవ్వాలనే ఫీలింగ్. డెఫినెట్గా. సో డెబ్యూగా ఒక హీరోగా ఒక సినిమా చేస్తున్నావు నువ్వు. సో వాళ్ళందరికీ ఏం చెప్తావు? లేదు మీ కెరియర్ని చూసుకోండి,
వద్దు సినిమాలు అంటారా, లేకపోతే లేదు అందరూ ట్రై చేయండి అంటారా? ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కటి ట్రై చేయాలండి, డెఫినెట్గా ట్రై అయితే చేయాలని నేను చెప్తాను. రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఫాల్స్ అనేది స్టేట్మెంట్ అనేది ఉండిపోయింది మైండ్లో. ఏంటి మూవీ అంటే కనుక మినిమం మనీ పెట్టాలి, ఆర్ఎల్స్ లైక్ చాలామంది ట్రాల్ చేస్తూ ఉంటారు వాళ్ళ కొడుకు వేడి కొడుకు. లేదండి, అదంతా నేను నమ్మట్లేదు. రీజన్ ఏంటంటే నేను మూవీస్కి ట్రై చేయలేదండి, సీరియస్లీ నేను ట్రై చేయలేదు. 1-2 సార్లు ఆడిషన్కి వెళ్ళా. బట్ ఒకవేళ మనం వర్క్ టేకింగ్ అయితే వాళ్ళకి డెఫినెట్గా ఆఫర్స్ వస్తాయండి. చాలామంది వెళ్ళరు, టిక్టాక్స్ చేసి ఎంత అందంగా ఉన్న వాళ్ళు ఉంటారు, బాగా యాక్ట్ చేయగలిగే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఓకే వెళ్ళిన ఆఫర్స్ రావురా, ఎవ్వరు ఏదో ఒకటి ఉంటుంది దాంట్లో కూడా ఫిట్టింగ్స్ అని చెప్పేసి వెళ్ళరు. బట్ ఖచ్చితంగా ఇండస్ట్రీ అయితే ఆపర్చునిటీస్ ఉన్నాయండి, ప్రతి ఒక్కరిని ఎలా చేస్తుంది ఓపెన్ హార్ట్తో ట్రై చేయాలి. ఆ డేర్ అయితే చేయగలగాలండి, చేసి ఆ స్ట్రగుల్స్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఇనిషియల్ స్టేజ్లో స్ట్రగుల్ అయితే ఖచ్చితంగా అవుతారు. బట్ ఎవరైతే బ్యాక్ వెళ్ళిపోతారో వాళ్ళు కవర్లు చెప్తూ ఉంటారండి, ఇంకా రానివదర ఇండస్ట్రీ మనల్ని తొక్కేస్తుంది అది అని చెప్పేసి. బట్ ఎవరైతే ఫేస్ చేసి ఇంకా ముందరికి వెళ్దాం అని చెప్పేసి కష్టాలు వచ్చిన ముందరికి వెళ్తారో డెఫినెట్గా ఛాన్స్ వస్తుంది. నేనైతే స్ట్రగుల్స్ ఫేస్ చేసిన సరే అయితే ఉన్నాను, ఇంకా ఉంటాను. ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ. ఆదినారాయణ గారు, ప్రొడ్యూసర్గా ఎలా ఉంది? లైక్ మీరు లెక్చరర్ నుంచి ప్రొడ్యూసర్గా రావాలి అంటే కొంచెం బడ్జెట్ అది చాలా ఉండాలి. నార్త్ టు ఈస్ట్ కింద లెక్కండి. మీరు సంపాదించుకొని వచ్చారా, లేకపోతే వెనకాల లైక్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చారా? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏం లేదండి, నా ఓన్ నేను కష్టపడ్డాను. నాకు మా అమ్మ అంటే పిచ్చి, మా అమ్మకి నేనంటే పిచ్చి. అప్పు చేయలేదు దేవుడి దయ వల్ల. కష్టపడిన డబ్బులు తీసుకొచ్చి పెడదామని ఫస్ట్ నుంచి ప్లాన్ చేశా. లైక్ నేను ఎందుకు ఇన్ని 86 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను సుమారుగా అనడానికి రీజన్ ఏంటంటేనండి, నా ఫస్ట్ ఫిలింకి నాకు ఒక బ్యానర్ ఉంటుందని కూడా నాకు తెలియదండి. సినిమాకి బ్యానర్ అనేది ఉంటుందని కూడా నాకు నిజంగా తెలియదు. సినిమాకి ఏం వాడతారో తెలియదు, కెమెరా ఏంటో తెలియదు, లైట్లు అంటే ఏంటో తెలియదు, కూర్చోవడం వరకే తెలుసు. ఏదో సినిమా చేశాడు, డైరెక్టర్ వెళ్ళిపోయాడు, టీం లేదు, హార్డ్ డిస్క్లో ఎడిటింగ్ రిపోర్ట్ కూడా లేకుండా చేతిలో పట్టుకొని హైదరాబాద్ వచ్చా. ఎన్ని స్టూడియోలు తిరిగానో నాకు తెలుసండి. ఏ నాకు కూడా కనీసం ఇది సినిమా అని అంటే ఒట్టండి, సినిమా కాదు ఇది, చెత్త బొట్లో పాడేనా కూడా దేనికిరా తీసామని అన్నారు. ఏడ్చా. ఏది మీరు తీసిన నా ఫస్ట్ మూవీ అండి, అంతా అక్కడే జరిగింది. సినిమా కాకముందే ప్రొడ్యూసర్. ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ అండి, తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఎందుకు అయ్యానని చెప్తున్నా. నాకు ఏం చేయాలి తెలియలేదండి. హార్డ్ డిస్క్ పట్టుకొని ప్రతి స్టూడియోకి వెళ్ళానండి. దీని సినిమా అంటారా అన్నారు, ఎడిటింగ్ రిపోర్ట్ ఏంటి అదేంటని అడిగాను. నాకు తెలియదు నిజంగా. అక్కడ వెళ్ళిపోయాడు, డైరెక్టర్ వెళ్ళిపోయాడు, టీం వెళ్ళిపోయింది, నాకు ఏం చేయాలి తెలియదు. నా దగ్గర డబ్బులు వాడేశారు, నా దగ్గర డబ్బులు అయిపోతున్నాయి, వెళ్ళిపోయారు. మ్యాక్సిమం చాలామందికి జరిగి ఉంటుందండి ఇది, ఇలాంటి ప్రాబ్లం. హార్డ్ డిస్క్ పట్టుకొని మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయాను. వైజాగ్ వెళ్ళిపోయి ఒక ఎడిటర్ గారిని పట్టుకున్నాను. నిజంగా హీఈస్ వెరీ గ్రేటెస్ట్ పర్సన్, మా అస్గర్ అలీ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి కూర్చున్నాడు, చేశాడు, సినిమా అయిపోయింది. అమ్మడానికి వెళ్తే ఏ బ్యానర్ అని అడిగాడు. బ్యానర్ ఏంటి అని అడిగా. బ్యానర్ ఉంటుందని కూడా నీకు తెలియదు, ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకో అని చెప్పాడు. ఇది 2013లో జరిగిందండి. బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, అంతా చేసుకున్నాను. రిలీజ్ చేయాలంటే డబ్బులు కావాలంట. అదేంటది, నేను చేసిన సినిమాకి నేను డబ్బులు ఎందుకు అడుగు, నేను ఎందుకు ఇవ్వాలి మళ్ళీ అంటే, నువ్వు చిన్నగుంటాడు నీకు తెలియదు అన్నారు. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయా. వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత వైజాగ్ నుంచి హైదరాబాద్ 6 నెలల 13 రోజులు పట్టింది నాకు రావడానికి. అంటే వాక్లో రాలేదండి, నాకు నేర్చుకొని వచ్చాడు. క్లియర్ చేసుకొని రావడం లేదండి. వైజాగ్ నుంచి ప్రతి ఏరియాలో ఉన్న థియేటర్లు, ప్రతి గల్లీలో ఉన్న థియేటర్లు ABC సెంట్రల్ థియేటర్కి వెళ్ళానండి నేను. స్వయంగా నేనే వెళ్ళానండి, ఓన్కి వెళ్ళి ఓనర్తో మాట్లాడా, ఓనర్ నెంబర్ ఎక్కించుకున్నా, కెపాసిటీ అంతా తెలుసుకున్నా, అక్కడ క్యూబ్ అంటే ఏంటి, యూఫో అంటే ఏంటి, PSD అంటే నేర్చుకున్నా. 6 నెలల 13 రోజులకి నేను హైదరాబాద్లో అడిగెట్టా. పెట్టి థియేటర్లో సినిమా నాది ఉంది అని అందరికీ ఫోన్ చేసడం మొదలెట్టా. 3400 చిల్లర ఫోన్ కాల్స్ చేశానండి థియేటర్లో అందరికీ. అందులో నాకు 86 మంది నా సినిమా థియేటర్కి ఇచ్చారండి. 86 మందికి నేను థియేటర్ రిలీజ్ చేస్తానండి సినిమా ఫ్లాప్. కానీ చాలా ఫోన్స్ వచ్చాయండి, నీ సినిమా 86 థియేటర్ ఎలా రిలీజ్ చేసావని. ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంతా అక్కడే జరిగింది. అందరు కొత్త వాళ్ళేనండి, ఏం తెలియదు నాకు అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే థియేటర్లోకి వెళ్తే క్యాండిల్ కానీ టార్చ్ లైట్ కానీ పట్టుకుని వెళ్ళాలి. కనబడదు, స్క్రీన్ మీద ఏం కనిపించదా. మనమే టార్చ్ లైట్ వేసుకొని సిల్వరే కనిపిస్తుందా, ఎక్కడైనా కనిపిస్తుందా నేనే ఎత్తుక్కోవాలి, ఫ్రాంక్గా చెప్తున్నా. సో దెన్ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ మీ, నువ్వు థియేటర్ రిలీజ్ చేసావు కదా, నా సినిమా కూడా చేయవా అని. దెన్ ఐ బికేమ్ ద డిస్ట్రిబ్యూటర్. మరి 86 సినిమా నా చెత్త సినిమానే నేను రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇంకొకరికి ఇంకా హెల్ప్ చేస్తాను కదా అని చెప్పి అలా ఇప్పటికీ 86 సినిమాలు, చిన్నవి పెద్దవి, పెద్ద సినిమాలు. మంచి ఒక కిక్ ఇచ్చింది కానీ లేక కమర్షియల్గా మీకు మనీ తీసుకొచ్చింది కానీ సినిమా లేదు. కిక్ అంటే ప్రతి సినిమా నాకు రిలీజ్కి నాకు కిక్కేనండి. ఎందుకంటే నాలాగా వచ్చిన ప్రొడ్యూసర్కి నేను భూమి ఇచ్చానంటే కనీసం
దేనికి పనికిరాదు అనే సినిమాకి ఒక 25 లక్షలు అతని చేతిలో పెట్టాను అంటే అతని కళ్ళలో ఉన్న స్పార్క్ నాకు కిక్ ఇవ్వడమేనండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. కొన్ని కమర్షియల్గా మీకు పాజిటివ్ దండుపాలెం అండి, దండుపాలెం డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ పార్ట కాదండి, సెకండ్ పార్ట్కి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అలాగే ఒకడు మిగిలాడు, అతడే, ఇది నా ప్రేమ కథ, ఇలా చాలా సినిమాలు చేశానండి. చాలా చిన్నవి పెద్దవి అవి ఇవి అని చేసి చుట్టాల అబ్బాయి, ఇలా చాలా సినిమాల వరకు మంచి మైండ్ సెట్ పెట్టుకొని వెళ్ళాం. ఏపీ, తెలంగాణ, కర్ణాటక 3 ఏరియాల్లోని డైరెక్ట్ కాంటాక్ట్ చేసేవాడిని. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ హెల్ప్ అయ్యారు. ఇందాక నేను ఫీల్ అయింది ఏజెంట్ల కోసం, ఎందుకంటే అందరు ఏజెంట్లు నాకు కాల్ చేస్తారండి, ఒక ఏరియా నుంచి కాదు. ఏబిసి సెంట్రల్లో ఏజెంట్స్ ఇప్పటికీ నేను కాల్ చేస్తుంటాను. వాళ్ళు బాధపడుతుంటే చిన్న ఫీలింగ్ అనమాట, అయ్యో ఏంటి రోజుకి పాపం వచ్చే డబ్బులు పోతున్నాయి, సినిమా వేస్తే డబ్బులు వస్తాయి కదా అనే ఫీలింగ్ అండి. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ అయిపోయింది సినిమా, ఇంకా ఉన్నాయా ప్రాజెక్ట్స్? ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి బ్రదర్. కాకపోతే కనుక నేను ఇంకా ఏమీ యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు, ఫైనలైజ్ చేయదలుచుకోవాలా. అంటే ఏదో ఓకే చేసేసి వచ్చింది కదా అని చెప్పేసి ఆవేశంలో బ్లండర్ మిస్టేక్ చేసిన మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వడం అవన్నీ చేయాలనుకోవట్లా. సో ఓకే, ఫస్ట్ అయితే కనుక ఏదైతే వర్కౌట్ అవుద్ది అనుకున్నాం ఫ్యూచర్ కోసం ఆ సినిమా అయితే చేసాం. సో వెయిట్ చేద్దాం. బెస్ట్ స్క్రిప్ట్ ఇచ్చే కొత్త డైరెక్టర్లో లేకపోతే పాత డైరెక్టర్లో ప్రొడక్షన్ టీమ్ కానీ మంచిది కానీ ఏమైనా దొరికితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని వెంటనే స్టార్ట్ చేద్దాం చూస్తాం. మీరు కూడా ఆర్టిస్ట్గా ఏమైనా చేస్తారా? లేదండి, చేయలేదండి, నేను చేయనండి అసలు. మంచి విలన్గా చేయొచ్చు కదా సార్? చాలామంది అడిగారండి, ఈవెన్ కొంతమంది పెద్ద డైరెక్టర్లు కూడా అడిగారు, యాదనారైనా చేయొచ్చు కదా అంటే, లేదు సార్ ఐ వాంట్ టు బీ అనే ప్రొడ్యూసర్ సీట్ నుంచి కథను నాకు వద్దు, నేను చేయను సార్ వద్దు, వాళ్ళ పాపం నా క్యారెక్టర్ కూడా ఎవరికి వస్తుంది సార్, ఎందుకు అనవసరంగా నన్ను వదిలేయండి సార్ అని అసలు ఎక్కడ దూరలేదండి. ప్రొడ్యూసర్ సీట్ ఇంత సేఫ్గా ఉంది అన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, అందులో మీరు ఒకళ్ళు. అంటే మీ ప్లానింగ్ అది, మీ స్కెడ్యూలింగ్ ప్లానింగ్ బట్టి. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి, అంటే డెడికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందాక విక్కీ అన్నట్టు ఇవాళ పడిపోయాం కదా అని చెప్పి అక్కడ పడిపోతే ఇంక వెనక్కి వెళ్ళిపోతే రాదండి. నాకు మెయిన్ మా గురువు గారు ఒక మాట అన్నారండి, అరే నువ్వు 60% రీచ్ అయిపోయావు కదా, నువ్వు ఆవేశం వస్తుందని చెప్పి కింద దిగిపోతే ఎంత టైం పడుతుందో ఒక 10% పైకి వెళ్ళడానికి కూడా అంతే పడుతుంది. అప్పుడు 70%కి వెళ్తావు, కానీ కింద దిగు కదా, నువ్వు కిందకి దిగకు, 100కి వెళ్ళక 70కి వెళ్ళు, 80కి వెళ్ళు, మోర్ దెన్ 60కి వెళ్ళు, 60 కిందకి మాత్రం రాకరా, అనవసరంగా నువ్వు ఇప్పటివరకు చేసింది పోతుంది అన్నారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఎట్టి పరిస్థితుల్లో డౌన్ఫాల్ చూడండి. నేను కష్టపడినా అక్కడ కూర్చుని పోతానేమో కానీ అక్కడ నుంచి కిందికి వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాను. దట్స్ ఇట్. బెస్ట్ సార్. ఒక అంటే మీకు ఒక టార్గెట్ ఉంది, ఒక గోల్ ఉంది, ఎలా చేయాలని ఒక ప్లానింగ్ ఉంది. సో దాని మీద వెళ్తున్నారు. అవును, హిట్ అయినా తట్టుకుంటాను, రాగలం. సక్సెస్ అయినా ఇట్లానే ఉంటాను. ఏమన్నా నెగిటివ్ థాట్ వచ్చినా అంటే కొంచెం ఫ్లాప్ అయినా దాన్ని నెగ్గుకు రాగలం ఉంటాను. ఆ ప్లానింగ్ మీకు ఉంది. సూపర్ సార్. సో ముగ్గురు హీరోయిన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ముగ్గురిని? యాక్చువల్గా హీరోయిన్ సెలక్షన్స్లో వారి అంత ఎంత కష్టపడలేదండి. అంటే ఫస్ట్ నేను హీరోయినే సెలెక్ట్ చేశాను, హీరోయిన్స్ ఎవరిని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ నాకు హీరో ఇలాగే కావాలని ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయి మినిమం చిన్న గడ్డ ఉన్నా కూడా అసలు రిజెక్టెడ్, ఈవెన్ ఫేస్ కట్ బాగోపోయినా కూడా రిజెక్టెడ్. అలా లాస్ట్కి ఈ ఫేస్ వస్తే ఈ ఫేస్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత వీడియో నేను కలిపి ఒక 200-250 ఫోటోస్ చూసాను సుమారుగాను. మాకు నచ్చలే. మెయిన్ 3 ఆస్పెక్ట్స్ అండి. 1, కొంతమందికి రౌండ్ ఫేస్ నచ్చుతుంది, కొంతమందికి కోలమొహం నచ్చుతుంది, కొంతమంది స్క్వేర్ నచ్చుతుంది. రకరకాల వాళ్ళకి రకరకాల ఫేస్ కట్లు నచ్చుతాయి. 3 అమ్మాయిలు ఉన్నారు కాబట్టి 3 షేపుల్లో ఉన్న అమ్మాయిలు తీసుకున్నాం. ముగ్గురులో ఎవరో ఒకరు కరెక్ట్ అవుతారు అనే థాట్ ఫస్ట్ నుంచి మాకు ఉందండి. సో దట్ స్కూల్ అమ్మాయిని ఇలా ఉండాలి, కాలేజ్ అమ్మాయి ఇలా ఉండాలి, అలాగే నెక్స్ట్ అమ్మాయి ఇలా ఉండాలి అని ప్లాన్ చేసుకున్నాం. ఒక అమ్మాయి స్కూల్ అమ్మాయిని వైజాగ్ నుంచి తీసుకొచ్చాం, అలాగే కాలేజ్ అమ్మాయిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాం. అండ్ వెన్ కమింగ్ టు ద థర్డ్, లైక్ లిటిల్ బిట్ ఆఫ్ బోల్డ్, చిన్న ఎక్కువ కాదు ఆ సినిమాకి సంబంధించినంత ఉన్న టైంకి వచ్చేసరికి చాలామంది ఒప్పుకోలేదండి. చాలా తిరిగాం. ఆఖరి ఫస్ట్ నుంచి మేము నార్త్ వద్దనుకున్నాం. ఓన్లీ ద రీజన్ ఈజ్ దే వోంట్ కమ్ ఫర్ ద పబ్లిసిటీ. ప్రమోషన్స్కి రారండి వాళ్ళు. మనం ఫోన్ చేసి అంత చేసినా కూడా చాలా ఇది మాట్లాడతారు. సో వద్దు, తెలుగులో పెడదాం చాలా ట్రై చేసాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మాకు దొరకలా. సో లాస్ట్కి ఒక అమ్మాయి దొరికింది, ఆ అమ్మాయిని పెట్టుకున్నాము. షీ డిడ్ వెరీ వెల్. క్యారెక్టర్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యారు, చాలా బాగా చేశారు. అవుట్పుట్ విల్ మోస్ట్లీ ఐ ఎక్స్పెక్ట్ వెరీ క్లియర్లీ దట్ ద అవుట్పుట్ మేక్ దెమ్ టు కమ్ బ్యాక్ అగైన్ టు ద పార్ట్. వాళ్ళు కూడా లైఫ్ రావాలండి. మా పేరు చెప్పుకోకపోయినా నేను నా సినిమాలో యాక్ట్ చేసిన క్యారెక్టర్, ఇలా నా సినిమాలో చేసిన హీరో, అలాగే ఈ సినిమాలో
ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి క్యారెక్టర్ ఆర్టిస్ట్. వీడి ఫ్రెండ్ కింద ఆదిత్య ఫ్రెండ్ కింద చేసినటువంటి హరి అనే క్యారెక్టర్ కానివ్వండి, అలాగే సురేష్ అనే క్యారెక్టర్ కానివ్వండి, దే బిల్డెడ్ ఎ లాట్. ఒక భూమి ఇచ్చారు. అసలు మనోడు క్యారెక్టరు సినిమాలో ఉన్న క్యారెక్టరు ఆల్మోస్ట్ ఆల్ ప్యారలల్. ఒరిజినల్ క్యారెక్టర్కి సినిమా క్యారెక్టర్కి ప్యారలల్గా రన్ అవ్వడం వల్ల కనెక్ట్ అయ్యాడు. లవ్ ఫెయిల్ కానివ్వండి, లేకపోతే యారిగెన్సీ బిహేవియర్ కానివ్వండి, ముఖం మీద కోపం వచ్చి వెంటనే మళ్ళీ శాంతం అవ్వడం కానివ్వండి, ఇవన్నీ కామన్ యాప్స్. మా సినిమాలో ఉన్నది కూడా అదే. డిసిషన్స్ ఎప్పుడు వెంటనే తీసుకోకు. నేను చాలామందిని అడుగుతానండి, ఓకే అంటారు, వద్దు నువ్వు ఆలోచించి వాళ్ళకి గంట తర్వాత నాకు ఫోన్ చేయంట. ఎందుకంటే గంటలో ఏదైనా మారచ్చు మైండ్. సో టేక్ టైం, డోంట్ రన్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినప్పుడు సెలక్షన్ చేసుకో సబ్జెక్ట్ని, నెక్స్ట్ మంచి సబ్జెక్ట్ చూసుకో. ఏదో సబ్జెక్ట్ వచ్చేసింది కదా అని చెయ్యి మాకు. స్లోగా ఒకటి చేసుకెళ్ళినా హిట్ కొట్టాలి. సో కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదో అనుకున్నా పర్వాలేదండి. సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్స్లో చాలా 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 హార్డ్ కోర్ అయిపోతుంది. నోట్లో నానుతాడు. ప్రొడ్యూసర్ పేరు జనరల్గా ఎవరికి తెలీదు. ఈ రోజుకి పెద్ద పెద్ద సినిమా ప్రొడ్యూసర్ పేరు కూడా తెలియదు. బట్ వికీ పేరు అయితే మాత్రం ఖచ్చితంగా వితిన్ మంత్స్లో మారుమవుతుందండి. డ్యామ్ షో. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. 3 హీరోయిన్లు పెట్టి మా షోకి ఒక్క హీరోయిన్ కూడా తీసుకురాలేదు. ఆఫ్టర్ సక్సెస్ మీట్ తీసుకొస్తాం బ్రదర్, డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్. సక్సెస్ అవ్వాలి. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి, 2 రిక్వెస్ట్లు, సారీ ఒకటి కాదు. నెంబర్ 1, ప్లీజ్ గో టు ద థియేటర్స్. ఏమీ కాదు, కంగారు పడుతున్నారు. బీ విత్ ప్రికాషన్స్ అండ్ గో టు ద థియేటర్. కంపల్సరీ యూ కెన్ ఎంజాయ్ ద ఫిల్మ్. నెంబర్ 2, ప్లీజ్ దయచేసి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఫాల్స్ స్టేట్మెంట్స్ నమ్మకండి. జనాలు కరోనా అంటే ఏదో భయపడిపోయినట్టు ఎవరిని అవాయిడ్ చేయకండి, ఒక అంటర్గా చూడకండి. ప్లీజ్ బీ విత్ దెమ్, సపోర్ట్ దెమ్. పక్కన ఎవరికైనా వస్తే వాళ్ళకి ధైర్యం చెప్తేనే ఇంకా హ్యాపీగా ఉంటాడు తప్ప అన్న ధైర్యం పాల్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టీమ్ మిస్టర్ లోన్లీ. హాయ్ everyone, this is actor Vicky. Do support and subscribe iDream. Thank you. హాయ్, దిస్ ఇస్ ఆదినారాయణ, ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఆఫ్ SKML మోషన్ పిక్చర్స్. మిస్టర్ లోన్లీ అనే సినిమా సిస్టమ్ iDreams అనే ఛానల్ని కింద సబ్స్క్రైబ్ చేయండి. కింద ఏదో గంట ఉంది, టక్ 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 మీద కొట్టండి. కింద ఏదో థమ్స్అప్ ఉంది, ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎల్లప్పుడూ ఛానల్నే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.